ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో అద్దరిపోయే టేస్ట్తో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెదర్ చాలా బాగుంది కదా, బయట ఇలా చల్లచల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడిగా చికెన్ పకోడీ వేసుకు తింటే అద్దరిపోతుంది కదా. నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. దీని మీద నిమ్మరసం పిండుకొని ఒక ఉల్లిపాయ ముక్కను పెట్టుకొని ఈ చికెన్ పకోడీతో ఒక వేయించుకున్న పచ్చిమిరపకాయ ముక్కను కూడా పెట్టుకుంటే అబ్బా మీకేమో కానీ నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ అద్దరిపోయింది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే ఈ చికెన్ పకోడీకి చికెన్ పీసెస్ మాత్రం చిన్నగానే ఉండాలి. అప్పుడే మనం ఈ వేసుకున్న ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ పీసెస్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా 1-2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా ర్యాపర్తో క్లోజ్ చేసేసుకోండి. నా దగ్గర ర్యాపర్ ఉంది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఒక మూతతో అయినా సరే క్లోజ్ చేసుకొని ఈ చికెన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ టైం ఉందనుకుంటే ఇంకా సేపు ఉంచుకోవచ్చు. ఈ చికెన్ ఎంతసేపు మ్యారినేట్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్ మాత్రమే శనగపిండిని వేసుకొని ఈ పిండి మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. మనకి ఈ చికెన్లో తేమ ఉంటుంది కదా, ఆ తేమతోనే ఈ పిండి అంతా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జీడిపప్పు టేస్ట్ బాగా నచ్చుతుంది కదా. జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇదే స్టేజ్లో మీరు ఒకవేళ మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మసాలా కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ ఆయిల్కి సరిపడా చికెన్ మాత్రమే వేసుకోవాలి. చికెన్ వేసుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే చికెన్ మరి మాడుతుంది కదా, అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నిజంగా ఈ వెదర్కి చికెన్ పకోడీ టేస్ట్ అద్దరిపోతుంది. నాకు ఇక్కడ 2-3 పీసులు ముందుగానే ఫ్రై అయిపోయినాయి. కొంచెం వాటిని తీసేస్తున్నాను. వాటిని తీసేసి మిగతావంతా కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకోవాలి. మిగతా చికెన్ మొత్తాన్ని కూడా ఇలాగే పకోడీ వేయించుకొని తీసుకోవాలి. మీకు దగ్గర చూపిస్తాను చూడండి. పైన కోటింగ్ ఎంత బాగా పట్టిందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలాగే చికెన్ అంతా కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ చికెన్ పకోడీకి ఉల్లిపాయతో పాటు వేయించుకున్న పచ్చిమిరపకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కంపల్సరీ వేయించుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకొని వేయించుకోండి, టేస్ట్ బాగుంటుంది. అప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అద్దరిపోయే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వెదర్కి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అంతే ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇంక లేట్ ఎందుకు మరి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. తిన్నాక మీరే అంటారు అబ్బా ఎంత బాగుంది ఏంటండి అని. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.